నమస్కారం ఏబీసీ న్యూస్ కు స్వాగతం నేను జగన్ ముందుగా హెడ్లైన్స్ ఘాట్లను శుభ్రం చేసి మహిళా భక్తులకు మౌలిక సదుపాయాలు రాజమండ్రి గోదావరి ఘాట్లను పరిశీలించిన ఎంపీ భరత్ బీసీలకు వెన్నుదన్నగా ఉన్నది జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశంలో ఎంపీ భరత్ ఎంపీ భరత్ రామ్ సంస్కారహీనుడు మీడియా సమావేశంలో టీడీపీ బీసీ నాయకులు తూర్పు కాపులకు ఓబీసీ సర్టిఫికెట్లు జారీ చేయాలి తూర్పు కాపు ఐక్యతా సంక్షేమ సంఘ అధ్యక్షుడు గాడి శ్రీను మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని గోదావరిలో పవిత్ర స్నానాలు చేసేందుకు వేలాదిగా తరలివచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగిన శ్రద్ధ తీసుకోవాలని రాజమండ్రి ఎంపీ సిటీ నియోజకవర్గ వైసీపీ కోఆర్డినేటర్ మార్గాని భరత్రామ్ ఇరిగేషన్ శాఖ నగరపాలక సంస్థ అధికారులకు సిబ్బందికి ఆదేశించారు. బుధవారం ఉదయం నగరంలోని గోదావరి నదికి ఆనుకుని ఉన్న ప్రసిద్ధ కోటిలింగాల ఘాట్, పుష్కర్ ఘాట్ తదితర ఘాట్లను ఎంపీ సందర్శించారు. ఘాట్ల వద్ద ప్రస్తుతం ఉన్న పరిస్థితిని పరిశీలించారు. ఘాట్ల వద్ద ఎటువంటి చెత్త చెదారాలు లేకుండా పరిశుభ్రంగా ఉండేటట్లు ఎప్పటికప్పుడు నగరపాలక సంస్థ అధికారులు శ్రద్ధ వహించాలన్నారు. ఈరోజు రాజమహేంద్రవరం కోటిలింగాల ఘాట్ యొక్క శివరాత్రి సందర్భంగా ఏర్పాట్ల విషయంలో ఇక్కడ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది అధికారులతో పాటు. ఇక్కడ ప్రధానంగా ప్రతి సంవత్సరం చేసేలాగే కాకపోతే ఈ కోటిలింగాల ఘాట్ దగ్గరకు వచ్చి బంకమట్టి కానీ లేకపోతే ఎత్తు పల్లాల కిందన ఘాట్ ఉండడం వలన దీన్ని ఇరిగేషన్ శాఖ, మున్సిపల్ కార్పొరేషన్ సంయుక్తంగా ఈ ఘాట్ని అంతా కూడా లెవెల్ చేసి ఎక్కడైతే శాండ్ బెడ్ ఆల్మోస్ట్ ఒక 15 నుంచి 20 అడుగులు లోతులో శాండ్ బెడ్ వేసి భక్తులు ఎవరైనా స్నానం ఆచరించినప్పుడు కిందన బంకమట్టి తగలకుండా ఆ బురద లెగకుండా పూర్తి స్థాయిగా ఈ యొక్క శాండ్ బెడ్ వేయడం జరుగుతూ ఉంది. ఇది కాకుండా ప్రధానంగా వసతి గదుల దగ్గరికి వచ్చేసరికి వసతి గదులు కూడా ఎట్ ఏ టైం ఒక 300 మంది దాకా డ్రెస్సెస్ మార్చుకునే విధంగా మహిళలకి ప్రత్యేకించి వసతి గదులు కూడా ఏర్పాటు చేశాము. అదేవిధంగా షవర్స్, ఆర్టిఫిషియల్ షవర్స్ కూడా గోదావరి వాటర్ని తీసుకుని డైరెక్ట్ ఆర్టిఫిషియల్ షవర్స్ కూడా పెట్టడం కూడా జరిగింది. ఎందుచేతనంటే శివరాత్రి అనేసరికి తెల్లవారుజామునే కాదు ముందు రోజు రాత్రి నుంచి కూడా ప్రజలు వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేకించి కోటిలింగాల ఘాట్కి వస్తారు కాబట్టి భక్తులకి ఏ రకమైన అసౌకర్యం కలగకుండా అన్ని రకాల చర్యలు కూడా తీసుకోవడం కూడా జరుగుతుంది. ప్రత్యేకించి టాయిలెట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా టెంపరీ టాయిలెట్స్ పెట్టడం అయితే కానివ్వండి, ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ టాయిలెట్స్ని పరిశుభ్రంగా చేసి ఇక్కడ ఉన్న ప్రజలకు ఏ రకమైన ఇబ్బందులు కలగకుండా ఉండే విధంగా పూర్తి స్థాయి చర్యలు తీసుకుంటూ సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా గజ ఈతగాళ్ళని కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ఈ నెల 8వ తేదీన శివరాత్రి సందర్భంగా మహాశివరాత్రి జాగరణ మహోత్సవం వైభవంగా జరుగుతుందని రాజానగరం మండలం ఆర్యవైశ్య అధ్యక్షులు రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్ ఉపాధ్యక్షులు ఆర్టీఎన్ మండలవిల్లి వెంకటేశ్వరరావు తెలిపారు. NH5 రాజానగరం రాయల్ కన్సల్టెన్స్ హాల్ ఫుడ్ పిరమిడ్ రెస్టారెంట్ ఎదురు ప్రాంగణంలో రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్స్ అధ్యక్షులు తీగల రాజా, సెక్రటరీ అనుకుమారులతో కలిసి బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 8వ తేదీ శివరాత్రి సందర్భంగా మహాశివరాత్రి జాగరణ మహోత్సవం వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్స్ ఉపాధ్యక్షులు ఆర్టీఎన్ మండలవిల్లి వెంకటేశ్వరరావు, శ్రీమతి కాశీ అన్నపూర్ణ దంపతుల ఆధ్వర్యంలో మహాశివరాత్రి జాగరణ మహోత్సవం జరుగుతుందన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్స్ ఈ యొక్క అనేకమైన సేవా కార్యక్రమాలు చేస్తూ అందులో భాగంగా ఈ యొక్క భక్తి విషయం మీద కూడా ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని మేము
చేపట్టడం జరిగింది. మరి శివరాత్రి మహాదినాన్ని పురస్కరించుకుని ఆ యొక్క ఆదియోగిని ఏర్పాటు చేస్తున్నాం. ఈ సందర్భంగా రాజానగరం హైవేని చేర్చి మన రాయల్ కన్వెన్షన్ హాల్ ఆపోజిట్లో ఉన్న ప్రాంగణమునందు శ్రీ పరమశివుడి యొక్క సెట్ ఏర్పాటు చేసి ఇందు అనేక మందిని పండితుల్ని అలాగే మరి వివిధ ప్రాంతాల నుంచి భరతనాట్యం కూచిపూడిలో ప్రావీణ్యులైన నాట్యకారుల్ని నాట్యమణుల్ని కూడా తీసుకొస్తాం జరుగుతుంది. ఇది 8వ తారీఖున శుక్రవారం మహాశివరాత్రి నాడు సాయంత్రం 4 గంటల నుంచి రాజానగరం శివాలయం నుంచి మరి ఉత్సవ విగ్రహాలని ఊరేగింపుగా కోలాటాల మధ్యన సన్నాయి మేళాల మధ్యన ఊరేగింపుగా ప్రాంగణంకి తీసుకొచ్చి ఆ స్వామిని ఆహ్వానించి మరి ప్రాంగణంలో కోలాట నృత్యాలతో ఆ స్వామిని వేదిక మీదకి తీసుకెళ్తాం జరుగుద్ది. రాజమండ్రి గోదావరి గట్టున ఉన్న ఉమా మార్కండేయ స్వామి గుడి ఎదురుగా ఉన్న రేవును శివరాత్రి సందర్భంగా గోదావరి పరిరక్షణ సమితి సభ్యులచే రేవు ఒడ్డిన నీటిలో ఉన్న పాచిని తొలగించి రేవును భక్తులు పుణ్యస్థానాలు ఆచరించడానికి వీలుగా శుభ్రం చేశారు. ఈ సందర్భంగా గోదావరి పరిరక్షణ సమితి అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా శివరాత్రి సందర్భంగా ఉమా మార్కండేయ స్వామి గుడి ఎదురుగా ఉన్న రేవుని శుభ్రం చేయడం జరిగిందని చెబుతూ 8వ తారీఖు మహాశివరాత్రి సందర్భంగా వేలాది మంది భక్తులు రాజమండ్రి చేరుకుని గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి రాజమండ్రిలో గల వివిధ దేవాలయాలను సందర్శించి పూజలు చేయించుకుని వారి గ్రామాలు ఇళ్లకు వెళ్తారని అన్నారు. ముఖ్యంగా గోదావరి నది గట్టు మీద ఉన్న ఉమా మార్కండేయ స్వామి, ఉమా కోటిలింగేశ్వర స్వామి గుడులు ఎంతో మహిమాన్వితమైనవని, అవి గోదావరిలో పుణ్యస్నానం ఆచరించితే కాశీకి వెళ్ళి గంగానదిలో స్నానం చేసిన కాశీ విశ్వనాథుని దర్శించుకున్నంత పుణ్యమని భక్తులు భావిస్తారని, అందువల్ల గోదావరి ఘాట్లను రాజమహేంద్రి గోదావరి పరిరక్షణ సమితి సభ్యులు శుభ్రం చేస్తామని అన్నారు. మన రాజమండ్రి మహానగరంలో మరి మహాశివరాత్రి అనేది చాలా ఘనంగా జరుగుతుంది. ఎందుకంటే రాజమండ్రి అంటే దక్షిణ కాశీగా పేరు. ఇక్కడ గోదావరిలో స్నానం చేస్తే కాశీలో గంగానదిలో స్నానం చేసినట్టుగా భక్తులందరూ కూడా భావిస్తారు. అందు గురించి ఇక్కడ వేలాది మంది రాజమండ్రి సరౌండింగ్ విలేజెస్ నుంచి వేలాది మంది వచ్చి ఇక్కడ గోదావరిలో స్నానం చేసి మహాశివుడి యొక్క దర్శనం చేసుకుంటారు. మరి ఇక్కడ ఈ కోట్లింగాల రేవుకి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు అలాగే ఇక్కడ క్లీనింగ్ అన్నీ కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం మరి క్లీనింగ్ విషయంలో కానీ అలాగే ఏర్పాట్ల విషయంలో కానీ కొంచెం బాగానే కొంచెం లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం బాగుందనే చెప్పాలి. అలాగే పుష్కరాల రేవు వచ్చినట్లయితే పుష్కరాల రేవుకి అక్కడ ఎన్టీఆర్ గారి కృష్ణుడి విగ్రహం దగ్గర నుంచి అవతల పక్క అంతా కూడా గోదావరిలో నాసు ఉంది. అదే విషయాన్ని హెల్త్ డిపార్ట్మెంట్ మన ఎంహెచ్ఓ గారికి చెప్తే నిన్న పడవల మీద మనుషులు పెట్టి అక్కడ నాసు అంతా కూడా తీయించడం కూడా జరిగింది. ఇంకా మార్కండేయ స్వామి గుడి రేవుకి వచ్చినట్లయితే అక్కడ చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే అవతల వైపు ఒక ఛానల్ ఉంది ఘాట్కి, యువతల వైపు ఒక ఛానల్ ఉంది. ఈ 2 ఛానల్స్ ద్వారా రాజమండ్రి నగరంలో ఉన్నటువంటి మురికి అంతా కూడా వచ్చి అక్కడ గోదావరిలో కలుస్తుంది. మార్కండేయ స్వామి గుడి అంటే ఆ రేవు చాలా పవిత్రమైనది. అందరూ కూడా చాలా భక్తులు వేలాది సంఖ్యలో అక్కడ కూడా వస్తారు. మరి ఈ ఛానల్స్ ద్వారా వచ్చే మురికిని ఆపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఈ మురికిని క్లీన్ చేయడానికి డెడికేటెడ్ ఛానల్ పెట్టారు. అలాగే అక్కడ
ఒక క్లీనింగ్ 2014 ఎన్నికలలో 142 హామీలను బీసీలకు ఇచ్చి ఒకటి కూడా చంద్రబాబు నాయుడు అమలు చేయకుండా బీసీలను నిలువున ముంచాడని రాష్ట్ర బీసీ సంక్షేమ సమాచార పౌర సందర్భాల సిరిమి ఆటోగ్రఫీ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ విమర్శించారు. బుధవారం స్థానిక ఏవి అప్పారావు రోడ్డు శ్రీనివాస్ నగర్లో గల మంత్రి క్యాంప్ కార్యాలయంలో మంత్రి వేణుగోపాలకృష్ణ పాత్రికేయులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి వేణుగోపాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ బీసీలను చంద్రబాబు తన హయాంలో బానిసలుగా చూశారని మంత్రి ధ్వజమెత్తారు. పవన్ను కలుపుకుంటే గుంపగుత్తగా కాపులు ఓట్లు వచ్చేస్తాయని చంద్రబాబు కుట్ర చేశాడని, అయితే కాపులు విజ్ఞులు ఆలోచించి ఓటేస్తారని అన్నారు. బీసీ డిక్లరేషన్ ప్రకటించే అర్హత టీడీపీ జనసేనకు లేదని మంత్రి వేణు అన్నారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు బీసీలకు ఎదగనివ్వలేదని అన్నారు. నాడు ఎన్టీఆర్ ఆశయంతో పనిచేస్తే నేడు చంద్రబాబు నాయుడు అత్యాశతో పనిచేస్తున్నారని అన్నారు. ఇరువురు కలిసి అంటే ప్రతి 5 సంవత్సరాలకి బీసీలను మోసగించడం ఆనవాయితీగా, బీసీలని మోసగించడం చాలా సులభమని నమ్మినవాడిగా, బీసీలను మోసగించడం సులభమని నమ్మినవాడిగా చంద్రబాబు నాయుడు గారు బీసీలకు కొన్ని హామీలు ఇస్తూ ఉంటాడు. అంటే తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఎన్టీ రామారావు గారు స్థాపించిన నాడు తెలుగువాడి ఆత్మగౌరవం ఢిల్లీ నడివీధుల్లో తాకట్టు పెడుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ ఒక నినాదం ఇచ్చి వచ్చింది. ఆనాటి తెలుగుదేశం పార్టీ ఆశయాలు కానీ లక్షణాలు కానీ లక్ష్యాలు కానీ ఆశయాలు కానీ లక్షణాలు కానీ లక్ష్యాలు అవన్నీ ఎన్టీ రామారావు గారితో వెళ్ళిపోయాయి. 82 నుంచి 94, 95 తర్వాత వచ్చింది ఒక ఆశపరుడు, అత్యాశపరుడు. ఆ లక్ష్యాలని లక్షణాలని ఆశయాల్ని దొంగలోకి దొక్కాడు. ఇప్పటికీ కూడా స్వర్గీయ ఎన్టీ రామారావు గారిని పదవి నుంచి దించేసి ఆయన ఆశయమైనటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా విస్మరించి ఎన్టీఆర్ జపం చేస్తూ ఉంటాడు. ఎన్టీఆర్ అయిపోయింది. 94లో తాను చేసినటువంటి ఎన్టీఆర్ గెలిస్తే 95లో లాక్కున్నటువంటి చంద్రబాబు నాయుడు 2004 వరకు నేను స్పష్టంగా అడుగుతున్నాను. నిన్న బీసీ డిక్లరేషన్ అని ఒక కాపీ పేస్ట్, బీసీ డిక్లరేషన్ అనేటువంటి ఒక కాపీ పేస్ట్ ప్రోగ్రామ్ ని నిన్న ప్రదర్శించాడు. అంటే బీసీల గురించి మాట్లాడేటువంటి నైతిక అర్హత లేని వాడు చంద్రబాబు నాయుడు. తెలుగుదేశం పార్టీ నమ్మించి ఎన్నికలు వస్తేనే బీసీలపై చవతి ప్రేమ చూపించే టీడీపీ చంద్రబాబు మరోసారి కల్లబొల్లి మాటలతో నమ్మించి నిట్టు నిలువునా మోసం చేసేందుకు సిద్ధపడుతున్నాడని రాజమండ్రి ఎంపీ సిటీ నియోజకవర్గ వైసీపీ కోఆర్డినేటర్ మార్గాని భరత్రాం ధ్వజమెత్తారు. బుధవారం నగరంలోని విఎల్పురం మార్గాని ఎస్టేట్ ప్రాంగణంలో గల ఎంపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మంగళగిరి, జయహో బీసీ సభ, టీడీపీ జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్ సంయుక్తంగా బీసీ డిక్లరేషన్ పేరుతో మరోసారి బీసీలను మోసం చేసేందుకు కొత్త నాటకానికి తెరతీశారని విమర్శించారు. ఆయన చేసిన నిర్వాహకం ఏంటండి? ఇవాళ బీసీ డిక్లరేషన్ ఏంటండి? ఆశ్చర్యం అనిపించట్లేదా? 14 సంవత్సరాల్లో బీసీల యొక్క జీవితాలు మార్చలేదు, కానీ ఇవాళ కొత్తగా డ్రామాకి రక్తి కట్టిస్తూ ఉన్నారు. ఏం చెప్తున్నాడు? 1,50,000 కోట్ల రూపాయలు బీసీల అభివృద్ధికి ఖర్చు చేస్తున్నారని చెప్తా ఉన్నారు. ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. గతంలో ఇదే చంద్రబాబు నాయుడు గారు సంవత్సరానికి ఏటా 10,000 కోట్లు, 5 సంవత్సరాలకి 50,000 కోట్లు ఖర్చు చేస్తానని చెప్పిన వ్యక్తి 19,000 కోట్ల రూపాయలు, అది కూడా
ఎగ్జాగరేట్ చేసి, ఇప్పుడు ఒక పనిముట్లు ఉన్నాయండి, కత్తిర్లు, ఇస్త్రీ పెట్టెలో, లేకపోతే ఇంకొకటో కుట్టు మిషన్లో, దాని విలువ 5,000 ఉందనుకోండి, 20,000 వేసి వీళ్ళు కాంట్రాక్టర్లు దోచుకోవడం తప్పితే ఈ రకంగా ఖర్చు చేశారు. అది కూడా 50,000 కోట్ల పేరు చెప్పి 19,000 కోట్ల రూపాయలే మా దగ్గర ఉన్న సమాచారం. మళ్ళీ ఇవాళ తీసుకొచ్చి 1,50,000 కోట్ల రూపాయలు చెప్తా ఉన్నారు. నేను ఇవాళ ఓపెన్గా స్ట్రైట్గా ఇదే చంద్రబాబు నాయుడు గారికి నేను డైరెక్ట్ డిబేట్కి ఛాలెంజ్ అని అడుగుతా ఉన్నా. వయసు నాది చిన్నదే, బుద్ధిలో కాదు. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో సింగిల్ బటన్ నొక్కుతూ ఉన్నారు. డైరెక్ట్గా బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు పడతా ఉన్నాయి. డబ్బు బీసీల ఖాతాల్లో నువ్వు డిక్లరేషన్ పెట్టుకోలేమో. జగనన్న ఏలూరు సభ సాక్షిగా రాజమండ్రి పార్లమెంటు సభ్యులు మార్గాని భరత్రాం సంస్కారహీనుడని తెలుగుదేశం పార్టీ నగర బీసీసీఎల్ అధ్యక్షులు బుడ్డిగ రవి, టీడీపీ నగర కమిటీ కార్యనిర్వహణ కార్యదర్శి మరుకొత్తి రవి యాదవ్ మండిపడ్డారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, భరత్రాం తన తండ్రి వయసున్న మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావును అవమానించే విధంగా ఇటీవల సుబ్రహ్మణ్య మైదానంలో జరిగిన ఓ బహిరంగ సభలో చెప్పు చూపించడం అతని కుసంస్కారానికి నిదర్శనమన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఓట్లు వేయాలంటూ ఈశ్వర్ అనే వాలంటీర్ చేస్తున్న ప్రచారం చేస్తుందని, స్థానిక టీడీపీ నాయకుల ద్వారా తెలుసుకున్న ఆదిరెడ్డి అప్పారావు అలా చేయవద్దని వాలంటీర్లు అంటే అందరికీ కావాల్సిన వారని ఫోన్లో చెప్పారన్నారు. పబ్లిక్ మీటింగ్లో రాజమహేంద్రవరం భరత్రామ్ గారు, పెద్దలు, మాజీ శాసనమండలి సభ్యులు, మరి తండ్రి సమానులైనటువంటి ఆదిరెడ్డి అప్పారావు గారి మీద చెప్పును చూపించి చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను తెలుగుదేశం పార్టీ బీసీ విభాగం నుంచి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అక్కడ ఆ రోజు ఆయన ఒక క్లిప్పింగ్ని చూపించడం జరిగింది. వాలంటీర్ని అప్పారావు గారు ఏదో అనరాని మాటలు అన్నట్లుగా ఆయన మాట్లాడడం జరిగింది. అవన్నీ విన్నప్పుడు మరి అందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు అక్కడ జరిగినటువంటి విషయం. ఇక్కడే కాదు, ప్రతి చోట, ప్రతి వార్డులోనూ, ప్రతి ఊర్లోని కూడా అధికార పార్టీ వారు ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థని, ఆర్పీల్ని, మరి అధికారులని ఉపయోగించుకొని మీటింగులు జరుగుతూ ఉన్నప్పుడు మరి ప్రజల్ని మభ్యపెట్టి, భయపెట్టి మీటింగ్స్కి తీసుకెళ్లేటటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది. అలాగే తెలుగుదేశం పార్టీ మీటింగ్స్ ఏమైనా జరిగినప్పుడు వారి నుంచి ఎవరైనా వెళితే మీకు వచ్చేటటువంటి ప్రభుత్వ పథకాలను ఆపివేస్తామని చెప్పి వీళ్ళు బెదిరించడం కూడా జరుగుతుంది. ప్రతి చోట ఆ విధమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటా ఉన్నాం మేము. దానిలో భాగంగానే మొన్న కొందరు వ్యక్తులు వెళ్ళి అప్పారావు గారికి ఫిర్యాదు చేసినప్పుడు ఆయన ఒక సీనియర్ లీడర్గా, ఒక మాజీ ఎమ్మెల్సీగా, మరి వారి అబ్బాయి ఇక్కడ పోటీ చేస్తున్నారు, ఆయనకి ప్రశ్నించేటటువంటి హక్కు ఆయనకుంది. మరి అనేక మంది ఆయనతో పనులు చేయించుకున్న వారు ఉన్నారు. ఆయన ప్రశ్నించినటువంటి దానిలో ఎక్కడా కూడా మరి ఆయన మాట్లాడినటువంటి భాష కానీ, పరుష పదజాలంగానే ఉపయోగించలేదు. ఆయన చాలా గౌరవంగానే మాట్లాడారు. మీరంతా కూడా చూశారు. దానిని వేరే విధంగా ఎంపీ గారు వక్రీకరించడం జరిగింది. అయితే మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఆ రోజు తూర్పు కాపులకు కుల ధృవీకరణ పత్రం జారీ చేయడంలో ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించాలని తూర్పు కాపు ఐక్యతా సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు గాడి శ్రీను కోరారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం తమకు ఓబీసీ సర్టిఫికెట్లను జారీ చేయాలని కోరారు. దీని సాధనకు తమ సంఘం తరపున కృషి చేస్తామని చెప్పారు. విలేకరుల సమావేశంలో మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు సుంకర అన్నపూర్ణ, యువజన విభాగం అధ్యక్షుడు కె సతీష్, సంఘ ఉపాధ్యక్షుడు ఉగ్గిన ఈశ్వర్రాయ్, జగ్గారావు, దేవర వాణి తదితరులు పాల్గొన్నారు. పాత్రికేయుల మిత్రులకి నా నమస్కారాలు, మీడియా మిత్రులు కూడా నా నమస్కారాలు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ తూర్పు కాపు ఐక్యత సంఘం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంఘం నూతన వ్యవస్థాపకులు, రాష్ట్ర అధ్యక్షులుగా నేను గాడి శ్రీను నా పేరు. అలాగే ఈరోజు కొన్ని జిల్లా కమిటీలు కూడా తీయడం జరిగింది.
తూర్పు కాపు నగర యువజన అధ్యక్షులుగా తూరుబిల్లి సతీష్, అలాగే తూర్పు కాపు మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు మన శంకర అన్నపూర్ణ గారు నియమించడం జరిగింది. అలాగే జిల్లాలో కొంతమంది వైస్ ప్రెసిడెంట్ని, అలాగే కొంతమంది మహిళా వైస్ ప్రెసిడెంట్ కూడా నియమించడం జరిగింది. అలాగే ఉంగుని ఈశ్వరరావు గారు కూడా మనకి జిల్లా ఉపాధ్యక్షుడు ఉన్నారు. అలాగే జొన్నపిల్లి జగ్గారావు గారు, అలాగే ఈరోజు తూర్పు కాపుల్ని అణిసివేస్తున్న రాజకీయ పార్టీలు, అది వైసీపీ అయినా, తెలుగుదేశం అయినా, జనసేన అయినా, బీజేపీ అయినా సరే, తూర్పు కాపు హక్కులు కానీ మాకు వచ్చే రిజర్వేషన్ కూడా చెప్పకుండా, మాకు రిజర్వేషన్ కల్పించకుండా చాలా అన్యాయం చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఏముందంటే, ఈరోజు తూర్పు కాపులు రాష్ట్రంలో 46 లక్షల మంది ఉన్నట్టు తూర్పు కాపులు తొక్కునంచి వేస్తూ ఈరోజు తూర్పు కాపులు బీసీ డి నుండి బీసీకి ఏకి రిజర్వేషన్ కల్పించాలని మీ ప్రెస్ మీడియాగా మేము కోరుతున్నాం. అలాగే ప్రస్తుతం 7% ఉన్నట్టు మా తూర్పు కాపులు 14% రిజర్వేషన్ కల్పించేలాగా మేము తూర్పు కాపు సంఘం తరఫున కోరుతున్నాం. అలాగే ఏ పార్టీ అధికారులు వచ్చినా సరే ప్రత్యేక రిజర్వేషన్ కానీ, అలాగే చదువుకున్న విద్యార్థులకు కానీ, వాళ్ళకి స్కాలర్షిప్ కానీ, లేకపోతే ఉన్నత చదువులకి కానీ వాళ్ళకి మంచి అవకాశం కల్పించాలని చెప్పేసి మీడియా పరంగా మేము కోరుతున్నాం. అలాగే మేము తూర్పు కాపుల్లోని జనసేన టీడీపీ ఉమ్మడిగా నిర్వహించిన బీసీ సభలో బీసీ డిక్లరేషన్ ప్రకటించడం పట్ల బీసీల్లో హర్షోద్రేకాలు వ్యక్తమవుతున్నాయని టీడీపీ జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ఇది చూశాక వైసీపీ నాయకులు వెన్నులో వణుకు పుడుతుందన్నారు. స్థానిక తిలక్ రోడ్లో సిటీ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో బుధవారం మధ్యాహ్నం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు బీసీలకు మాట ఇచ్చారు, నెరవేరుస్తారని పేర్కొన్నారు. నిజానికి బీసీలు డిఎన్ఏలోనే టీడీపీ ఉందన్నారు. ఆ రుణం తీర్చుకునేందుకు బీసీ డిక్లరేషన్ ప్రకటించారని వ్యాఖ్యానించారు. బీసీలకు మాట ఇచ్చారు, నెరవేర్చారు. బీసీల డిఎన్ఏలోనే తెలుగుదేశం పార్టీ ఉంది. ఈ రోజున ఈ యొక్క బీసీల యొక్క రుణం తీర్చుకునేందుకే బీసీ డిక్లరేషన్ని తీసుకువచ్చారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. తప్పకుండా దీనివల్ల బీసీల యొక్క దశ దిశ మార్చడం జరుగుతుంది. ఈరోజు బీసీల యొక్క ఉపకులాలైన 157 బాధ్యతని, వాళ్ళ యొక్క అభివృద్ధిని ఈ డిక్లరేషన్ ద్వారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు. ఈరోజు మీరు చూసినట్లయితే బీసీ కులాలకు 50 ఏళ్ళు దాటిన వాళ్ళకి పెన్షన్ అమలు. ఆ పెన్షన్ కూడా 3000 ఉన్నదాన్ని 4000కి పెంచడం జరిగింది. బీసీలకు 5 ఏళ్లలో 1,50,000 కోట్లు కేటాయింపులు. స్థానిక సంస్థల్లో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతకానితనం వల్ల రిజర్వేషన్ ఏదైతే 34% నుంచి 24%కి తగ్గిందో దాని పునరుద్ధరణ, అలాగే ఎస్సీ ఎస్టీ తరహాలో బీసీ ప్రత్యేక రక్షణ చట్టం, బీసీ పారిశ్రామిక వేతల ప్రోత్సాహానికి 10,000 కోట్లు కేటాయింపు, షరతులు లేకుండా విదేశీ విద్య అమలు, పీజీ విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ అమలు. ఫీజు రియంబర్స్మెంట్ చూస్తా ఉన్నాం, విద్యార్థులు ఎంత ఇబ్బంది. 14 మార్చి 2024 దేశ రాజధాని ఢిల్లీ రామ్లీలా మైదానంలో ఈ డిమాండ్లపై అన్ని పంటలకు కనీస మద్దతు ధర 2050 సేకరణకు చట్టబద్ధత గ్యారంటీ ఇవ్వాలి, సమగ్ర రుణమాఫీ అమలు చేయాలి, విద్యుత్ ప్రైవేటీకరణ చేయవద్దు, ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు వద్దు, లెక్కంపూడి బేరీ మారణకాండలో ప్రధాన కుట్రదారులైన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిత్రాను తొలగించి విచారణ జరపాలి, యువ రైతు శుభకరం సింగ్ హత్యపై న్యాయ విచారణ జరపాలి, రైతు కూలీలకు నెలకు 10,000 పెన్షన్ ఇవ్వాలి, 4 లీటర్ల కోళ్లు రద్దు చేయాలి, ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణ ఆపివేయాలి, అన్ని రకాల ప్రముఖులకు నెలకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి,
LAR చట్టం 2013ని అమలు చేయాలి. తదితర డిమాండ్లపై జరుగుతూ కిసాన్ మజూర్ మహాపంచాయతీ విజయవంతం చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు అనగా 6 మార్చి 2024 మధ్యాహ్నం 12 గంటల నుండి రాజమహేంద్రవరం అంబేద్కర్ సెంటర్లో, గోకవరం బస్టాండ్, దేవీ చౌక్ సెంటర్లో అఖిల భారత రైతు కూలీ సంఘం తూర్పుగోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రచార సభలు నిర్వహించారు. 2024 మార్చి 14న ఢిల్లీలోని రామ్లీల మైదానంలో జరుగు కిసాన్ మహాపంచాయతీని జయప్రదం చేయాలని చెప్పి దేశవ్యాప్తంగా రైతులు, కార్మికులు లక్షలాది మంది ఆ యొక్క సభలో పాల్గొనున్నారు. కావున దేశవ్యాప్త పిలుపులో భాగంగా ఈరోజు రాజమండ్రి అంబేద్కర్ బొమ్మ సెంటర్లో అలాగే గోకవరం బస్టాండ్ వరకు ప్రదర్శన జరుపుతూ ఈ యొక్క ప్రచారాన్ని నిర్వహించడం జరిగింది. ప్రధానంగా రైతు ఉద్యమకారుల పైన పెట్టినటువంటి అక్రమ కేసులు ఎత్తివేయాలని, అలాగే చనిపోయినటువంటి రైతులు కుటుంబాలకి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి, స్వామినాథన్ కమిషన్ రిపోర్టు ప్రకారం వ్యవసాయ పంటల గిట్టుబాటు ధరలు ఇవ్వాలని చెప్పి 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, అలాగే అటవీ సంరక్షణ నియమాలను రద్దు చేయాలని, 2013 భూసేకరణ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని పలు డిమాండ్లతోని మార్చి 14 నాడు ఢిల్లీలో మహాపంచాయతీ జరుగుతూ ఉంది. దీనికి మొత్తం దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది కార్మికులు, యువజనులు, రైతులు, రైతు కూలీలు అందరూ హాజరవుతున్నారు. మరి ఈ యొక్క తూర్పుగోదావరి జిల్లా నుంచి కూడా ఆ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ ఈరోజు అఖిల భారత రైతు కూలీ సంఘం తూర్పుగోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ యొక్క ధర్నా ప్రదర్శన కార్యక్రమాన్ని ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా వెంకటనాయుడు. రాబోయే సార్వత్రిక ఎన్నికలలో తెలుగుదేశం, జనసేన కూటమి అధికారంలోకి రావడం తథ్యమని మండపేట నియోజకవర్గ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ధీమా వ్యక్తం చేశారు. కపిలేశ్వరపురం మండలం అంగర గ్రామంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే వేగుళ్ల బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వేగుళ్ల మాట్లాడుతూ సంపద సృష్టి ద్వారా అభివృద్ధి, సంక్షేమ పాలన అందించగల నాయకుడు ఒక్క చంద్రబాబు నాయుడు మాత్రమేనన్నారు. 16,000 కోట్ల లోటు బడ్జెట్లతో నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన చంద్రబాబు నాయుడు కియో వంటి పరిశ్రమలు తీసుకొచ్చి ఎందరో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించారని వేగుళ్ల కొనియాడారు. రాష్ట్ర వ్యాప్తంగా LED బల్బులు అమర్చి నేడు ఎంతో విద్యుత్ ఆదాకు చంద్రబాబు నాయుడు కారకుడయ్యారని ఎమ్మెల్యే ప్రశంసించారు. ఈ రోజున కపిలేశ్వరం మండలం అంగర గ్రామంలో మరి డోర్ టు డోర్ క్యాన్వాసింగ్లో భాగంగా మరి ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది. మరి ముఖ్యంగా నిన్నటి రోజున గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఒక బీసీ డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. మరి దాంట్లో అన్ని కులాలకు కూడా ఏ కులానికి ఆ కులానికి దాంట్లో బీసీలో ఉన్నటువంటి కులాల వారీగా ఎవరికి ఏం చేయబోతున్నాం అన్నది మరి గంటిబండు ఒలిసిపెట్టినట్టుగా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. అంతేకాకుండా మరి ఈ బీసీలకి ఏదైతే ఉందో వాళ్ళకి ఒక రక్షణ చట్టం, అదేవిధంగా వారికి పెన్షన్ 50 సంవత్సరాలకి ఇచ్చేలాగా 4,000 వరకు పెంచేలాగా, అందులో ముఖ్యంగా రజకులకి అయితే ఎస్సీలో జాయిన్ చేయడానికి మరి కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి దానికి కూడా కృషి చేస్తామని, లాండ్రీలకి అయితే 200 యూనిట్ల వరకు ఉచితంగా కరెంట్ అని, ఇలాగ అనేక సంక్షేమ పథకాలని అనౌన్స్ చేశారు. మరి అంతేకాకుండా ఈ రోజున మండపేట నియోజకవర్గంలో ఏ మూలకు వెళ్ళినా ఎక్కడికెక్కడే పెరిగిన నిత్యావసర వస్తువులతో పప్పు, ఉప్పు, బియ్యం, బెల్లం, చింతపండు, నూనెలతో సహా అన్నీ కూడా రేట్లు రూపాయికి రూపాయి పెరిగిపోయినాయి. కరెంటు బిల్లు అయితే 8 సార్లు పెంచారు. ఒకసారి అందరూ జ్ఞాపకం తెచ్చుకోండి, 2019 ఎన్నికల సమయంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అయితే చాలా క్లియర్గా చెప్పారు, రాబోయే 5 ఏళ్ళు ₹1 కూడా నేను కరెంటు బిల్లు పెంచనని. కానీ ఈయన ఈ అసమర్థత. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘాట్లను శుభ్రం చేసి మహిళా భక్తులకు మౌలిక సదుపాయాలు. రాజమండ్రి గోదావరి ఘాట్లను పరిశీలించిన ఎంపీ భరత్.
బీసీలకు వెన్నుదన్నగా ఉన్నది జగన్మోహన్ రెడ్డి. మీడియా సమావేశంలో ఎంపీ భరత్. ఎంపీ భరత్ రామ్ సంస్కారహీనుడు. మీడియా సమావేశంలో టీడీపీ బీసీ నాయకులు. తూర్పు కాపులకు ఓబీసీ సర్టిఫికెట్లు జారీ చేయాలి. తూర్పు కాపు ఐక్యత సంక్షేమ సంఘ అధ్యక్షుడు గాడి శ్రీను. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి.